మిత్రులారా, ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు వెలువరించేటువంటి మాటలు వింటే ప్రతి హిందూ కూడా గర్వంతో రొమ్ము విరుస్తాడు. హిందూ మతం అంటే ఏదో నాలుగు గోడల మధ్యన చేసుకునేటటువంటి పూజ కాదు, అది ఒక అంతులేని సముద్రం లాంటి జీవన విధానం అని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. నువ్వు విదేశాల్లో ఉన్న, పల్లెటూళ్ళలో ఉన్న, చివరకు నీ గుడిసెలో చిన్న దీపం వెలిగించినా నీ మనసులో ధర్మం ఉంటే చాలు, నువ్వు గర్వించదగ్గ హిందువే అని చెప్పేసి కోర్టు చెప్పడం మన సంస్కృతికి దక్కినటువంటి గొప్ప గౌరవం అన్నమాట. నిజానికి మన హిందూ ధర్మం అంటేనే ఒక క్రమశిక్షణ. మన ప్రధాని మోడీ గారు ప్రతి వేదిక మీద గర్వంగా చాటి చెప్పేటటువంటి మన వారసత్వానికి ఈరోజు చట్టబద్ధమైనటువంటి ముద్ర అయితే పడిందనమాట. కొంతమంది హిందూ వ్యతిరేకులు పన్ని కట్టుకొని మన ఆచారాలను తక్కువ చేసి చూపిస్తూ మనల్ని వెనకబడిన వాళ్ళగా చిత్రీకరించాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు చెప్పాలంటే లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు అనమాట. మనం ఆచరించేటటువంటి పద్ధతులు, మనం గౌరవించేటటువంటి ప్రకృతి, మనం పాటించేటటువంటి ధర్మం, ఇవే మనల్ని ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో నిలబడతాయని చెప్పేసి ఇప్పుడు మరొకసారి అయితే రుజువైంది. మిత్రులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హిందూ ధర్మం అనేది ఒక వ్యక్తికో ఒక ప్రాంతానికో పరిమితమైనది అయితే కాదు. ఇది తరతరాల చరిత్ర, వీరుల త్యాగం, ఋషుల జ్ఞానం. కోర్టు చెప్పినట్టు ఇది మన రక్తంలోనే ఉండాలి. మనం చేసేటటువంటి ప్రతి పనిలో, మనం పలికే ప్రతి మాటలో కూడా ఒక సంస్కారం అనేది ఉంటుంది. ఆ సంస్కారమే మనల్ని దేశభక్తులుగా తీర్చిదిద్దుతుంది. అందుకే ఎక్కడా తగ్గకుండా మన ధర్మాన్ని గుండెల్లో నింపుకొని అఖండ భారతావని కోసం ఒక్కటిగా అందరం కూడా ముందుకు సాగుదాం.